హలో అండి, అందరూ బాగున్నారా? ఈ రోజుకైతే నాకు మా బెడ్రూమ్ టూర్ చేయడానికి కుదిరింది. ఇది టైం ఆల్మోస్ట్ 10:15 అలా అయిపోయింది. మండే రోజు ఆఫీస్ నుంచి లేట్గా వచ్చానమాట. యాక్చువల్గా మా బెడ్రూమ్ చూపించాలి అని చెప్పి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రానైట్ వర్క్ చేపించుకున్నాం కదా, అందుకని చెప్పి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ నైట్ వ్యూ అయితే భలే ఉంటుంది. వ్యూ కాదు, ఆ ఫీల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. తప్పకుండా కంప్లీట్గా చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది చాలా మందికి. ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుందండి. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ వుడ్ వర్క్ చేపించుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళకైతే ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా కంప్లీట్ గా చూసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్స్ లో చెప్పండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బేసిక్ గా నాకు కర్టెన్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే మా అమ్మ నా చిన్నప్పటి నుంచి కూడా తలుపులకి కర్టెన్స్ వేసేది, అలాగే ఊడ్చుకునేటప్పుడు కర్టెన్స్ తలుపుల మీదకి వేసేది అనమాట. నాకు కూడా ఇప్పుడు అదే అలవాటు అయ్యింది. ఇది కర్టెన్ రాడ్స్ ఉన్నాయి కదా, ఈ కర్టెన్ రాడ్స్ ఇవేంటంటే గుమ్మానికి పెట్టేశారు. సో అందుకని చెప్పేసి ఓన్లీ ఒక్కటే వైపుకి వచ్చిందనమాట. ఇక్కడ గుమ్మానికి పెట్టారు చూసారా. సో ఇది ఇలా బయటకు వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. యాక్చువల్గా ఇక్కడ పెట్టడానికి ఆప్షన్ లేదు. కర్టెన్ రాడ్ ఇది కూడా గుమ్మానికే పెట్టారు. ఆ చివరి గోడ ఇది బాత్రూమ్ అనమాట అటు సైడ్. సో పెడతానికి స్పేస్ లేదు కాబట్టి ఒక్కటే పెట్టామన్నమాట. యాక్చువల్గా ఈ కర్టెన్స్ ఇలా వేయడానికి రీజన్ ఏంటి అంటే, లోపల వ్యూ చూసారా ఎలా ఉందో, ఇది బయటకు కనిపించాలి అని చెప్పి రెండు ఇలా కొంచెం స్పేస్ ఇచ్చాను అనమాట. ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. సో రీసెంట్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి, గ్రానైట్తో వర్క్ చేపించుకున్నాం అనమాట. ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ రూమ్కి. ఎందుకు అంటే చదలు పట్టేసినాయి బాగా. ఈ బీరువాకైతే ఎక్కువ పట్టేసినాయి. సో మొత్తం తీసేసామన్నమాట. నేను లైట్ వేస్తాను. ఈ బీరువాకి ఎక్కువ చదలు పట్టేశాయి. ఎందుకంటే అటు సైడ్ అంతా బీరువా ఉందన్నమాట, చెక్క. సో వాటర్ ఫ్లో ఇటు వస్తుంది కదా, ఇటేపుకి వచ్చినప్పుడు గోడకి తగిలి ఆ చెమ్మంతా చెక్కకు పట్టేసి అది తడిసిపోయి సీకిపోయి చదలు పట్టేసినాయి అనమాట. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ తలుపు గురించి చెప్పాలి అని అంటే చాలా మందికి తెలిసే, ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్ కొనుక్కున్న వాళ్ళకి బేసిక్ గా తలుపులు చాలా తక్కువ క్వాలిటీ అలా ఇస్తారు కదా. మేమేం చేసామంటే తక్కువ క్వాలిటీ ఇచ్చినా కానీ తలుపుకి సన్నంగా ప్లైవుడ్ ఉంటది కదా, ఆ ప్లైవుడ్ వేయించామన్నమాట ఎగ్జిస్టింగ్ తలుపుకే. సో సన్నగా వేయించాం కాబట్టి ఇదిగో ఇక్కడ కొంచెం ఇది చూసారా, అటొక్క ఆల్మోస్ట్ ఒక 1/2 ఇంచ్ పెరిగిందనమాట. ఇంతవరకు ఉండేది ఇంత పెరిగిందనమాట. సో అందుకని చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఈ తలుపు అయితే. దానికి ఇలాగ పెట్టించుకున్నాం అనమాట. ఇవి స్టీల్ ఏమంటారో నాకు బీడింగ్ అంటారనమాట వీటిని. సో మేము బీడింగ్ పెట్టమంటే ఆయన కొంచెం డిజైనర్ గా ఉండడానికి ఇలాగ 3 స్టీల్ కలర్ లో పెట్టారు. మా ఇంటికి వచ్చి థీమ్ ఏంటి అంటే, థీమ్ అని కాదు కానీ కలర్ కాంబినేషన్ ఏంటి అని అంటే బ్రౌన్ అండ్ క్రీమ్. ఈ 2 కలర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో తలుపులన్నీ బ్రౌన్ కలర్ లోనే ఉంటాయి. గోడలకి రంగులన్నీ ఇదిగో పైన చూసారు కదా ఇలాగా ఏమంటారు క్రీమ్ కలర్ లో ఉంటాయి అన్నమాట. ప్రతి రూమ్ లోనూ ఇలాగే ఉంటది. సో ఇదైతే బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ డోర్ ఇది వచ్చేసి గోద్రేజ్ వాళ్ళది. యాక్చువల్ గా ఇది పెట్టడానికి కూడా గోద్రేజ్ వాళ్ళనే పిలిపించాము. ఇంకొకటి ఏంటంటే ఇది బేసిక్ గా పెట్టడానికి కూడా ఇది చిన్నదైపోయింది, తలుపేమో లావ్ అయిపోయిందంట. కానీ ఇవి తెచ్చేసాం కదా అని చెప్పి ఇదే యూజ్ చేసేస్తున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మా ఇల్లు మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 10th ఇయర్ అంటే 9th ఇయర్ ఆగస్ట్ 5th కి రిజిస్ట్రేషన్ అయ్యింది మాకు. సో ఇప్పటికీ కూడా మా ఇల్లు కొత్తగానే ఉంటది అనే ఫీలింగ్ అనమాట నాకు. ఇక్కడ వచ్చేసి హ్యాంగర్ పెట్టాం కదా, బేసిక్ గా ఇది ఏంటంటే
కొత్తగా ఇల్లు కొనుక్కున్నప్పుడు ఎవరికన్నా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మనకి సినిమాల్లో చూసినట్టు రాడ్స్ ఉండాలి, హ్యాంగ్ చేసుకోవడానికి బట్టలు అలా ఉంటుంది కదా. కానీ అదంతా సినిమానేనండి. ఎందుకంటే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్. రాడ్స్ తీసుకొని వచ్చాము, బాత్రూంలో కూడా రాడ్స్ తీసుకొని వచ్చాము. కాకపోతే ఎందుకో తెలీదు, మరి అవి ఫిట్టింగ్ ప్రాబ్లమా ఏంటి అనేది తెలియదు. కానీ ఇంకా ఇలా ఈ హ్యాంగర్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. పెట్టిన వెంటనే ఊడిపోయినాయి అయ్యి. ఇంకా అందుకని చెప్పేసి అలాంటి మనకు సెట్ అవ్వలే, ఓల్డ్ విల్ బి ఆల్వేస్ గోల్డ్ కదా అని చెప్పి ఇంకా ఈ రాడ్స్ అన్ని పెట్టించాం. ఈ పర్టికులర్ది అయితే పెట్టించాను అనమాట. అన్ని రూమ్స్ లోనూ ఇవే ఉంటది, ఇంక్లూడింగ్ బాత్రూమ్ తో సహా ఇదే ఉంటది అనమాట మాకు. సో ఈ రాడ్ స్టోరీ అయితే అదనమాట. మీకు చెప్పాను కదా, ఆల్మోస్ట్ మాకు ఇల్లంతా క్రీమ్ అండ్ ఈ కలరే ఉంటది. ఇది వచ్చేసి మ్యాగ్నెట్. యాక్చువల్గా ఇది ఉంది కదా ఇక్కడ హోల్డర్, ఇదేమంటారు స్టాపర్ ఉంది కదా, ఆ స్టాపర్ ఏంటి అని అంటే ఒక 4 సార్లు ఇరిగిపోయింది అది. ఇంకా నా వల్ల కాక మ్యాగ్నెట్ పెట్టేశాను, వెనకాల పెట్టించేసాను, అది పర్మనెంట్ గా పడి ఉంటది కదా అని చెప్పి. సో ఇదన్నమాట డోర్ గురించి అయితే. ఇది బెడ్. బేసిక్ గా ఈ బెడ్ కొనుక్కుని మేము ఆల్మోస్ట్ ఒక 15 years 16 years అలాగా అయ్యి ఉంటది. కాకపోతే ఏంటంటే పరుపు ఒకటి మార్చుకోవాలి. మొన్న రీసెంట్ గా మంచం అటు ఇటు షఫిల్ చేసాం కదా, అప్పుడు కూడా కార్పెంటర్స్ బిగించేటప్పుడు అన్నారు మంచం అయితే చాలా గట్టిగా ఉంది అని చెప్పి. దీని మీదకి పరుపు మార్చుకోవాలి, బ్యాక్ పెయిన్ బాగా వస్తుందన్నమాట. ఆ పరుపు ఒకటి మార్చుకుంటే 100% సెట్ అయిపోద్ది. ఈ రూమ్ లోకి నిజం చెప్తున్నానండి, మంచం కొనుక్కుందాము అని చెప్పి ఎన్ని ఇయర్స్ నుంచో అనుకుంటున్నాను, కానీ ఇప్పటి వరకు సెట్ అవ్వలేదు. అది చూడాలి ఎప్పుడు సెట్ అవుతుందో. కమింగ్ టు బీరువాలు, ఇదైతే ఈ తలుపులు అయితే పాతవేనండి. ఈ డోర్స్ ఉన్నాయి కదా, ఈ డోర్స్ అయితే పాతవే ఇవన్నీ కూడా. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే స్టార్టింగ్ లో ఆ మొత్తం ఇది ఉంది కదా పైన, ఇదంతా కూడా గ్రానైట్ వచ్చేస్తుంది. ఈ రోజ్ ఇది ఏమంటారు లైట్ పింక్ ఉంది కదా, ఈ కలర్ లో గ్రానైట్ వచ్చేస్తుంది అని అనుకున్నాం ఇక్కడ. కాకపోతే ఏంటంటే మాకు తెలిసింది ఇలాగ పెట్టడానికి గ్రానైట్ సపోర్ట్ చెయ్యదంట. అందుకని చెప్పేసి మేమైతే ఇంకా అసలు వుడ్డే వాడకూడదు అని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన అపార్ట్మెంట్స్కి ఏంటి అని అంటే స్కెలిటన్ లాగా ఇచ్చేస్తున్నారు కదా, మనం ఇష్టం వచ్చినట్టు మనం డిజైన్ చేయించుకోవచ్చు కదా. సో నా సజెషన్ ఏంటి అని అంటే, మనము ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, చిన్నగా ఒక చోట ఏమన్నా చదవచ్చినా లేకపోతే తడి పడినా తడి అంటుకున్నా అక్కడ కంపల్సరిగా చెద ఫామ్ అయిపోతుంది. ఇదిగో మాకు ఈ బీరువాలు ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ ఆ చివరిది, ఇవన్నీ కూడా మనకి ఇవేమంటారు సిమెంట్ బల్లలు ఉంటాయి కదా బిల్డర్ ఇచ్చేవి, ఆ సిమెంట్ బల్లలు ఇచ్చేసారనమాట ఈ బీరువాలో. అయితే మేమేం చేసాము, ఆ సిమెంట్ బల్లలకే జస్ట్ మేము ఫ్రేమ్స్ కట్టించుకుని బీరువాలు పెట్టించుకున్నాం, తలుపులు. ఓకే, కాకపోతే ఈ గ్రానైట్ వర్క్ చేసినప్పుడు ఏమైంది అంటే ఆ సిమెంట్ బల్లలు పడిపిచ్చేసాము, ఇరక్కొట్టేసి ఇదిగో ఇలాగా మేము గ్రానైట్ వేయించుకుని బల్లలు చేపించుకున్నాం అనమాట. ఇది కూడా గ్రానైటే. ఈ లోపల ఏంటి అని అంటే లోపల బ్యాక్ సైడ్ అంతా కూడా టైల్స్ ఉంటాయి. త్రీ వైపులు అంటే 3 వైపులను ఉంటది అనమాట. 2 వైపులను వచ్చేసి గ్రానైట్ ఉంటది, ఒక వైపున వచ్చేసి టైల్ ఉంటది అనమాట. వెనకాల వైపు గోడకి టైల్ తగులుతుంది, ఇక్కడ సపోర్టింగ్ గా గ్రానైట్ ఉంటది, ఇక్కడ అన్నమాట. మొత్తం అలాగే ఉంటది. పైనుంచి కింద వరకు ఒక్కటేలాగా ఉంటది. ఇదిగో పైన వచ్చేసి ఇది గ్రానైట్ వేసారు. ఈ గ్రానైట్ ఇది కొంచెం డార్క్ బ్లాక్ షేడ్, బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్ లో ఉంటది అనమాట ఈ గ్రానైట్. వెనకాల వచ్చేసి సిమెంట్ కలర్ లో ఉంటది, అది వచ్చేసి టైల్. ఎంత మెరిసిపోతుందో చూసారా. నేనైతే కింద బట్టలు వేసుకున్నప్పుడు ఏమి కవర్ చేయలేదు, మనకు కావలసినప్పుడు తీసుకుని తుడుచుకుని మళ్ళీ బట్టలు పెట్టేసుకోవడమే అనమాట. సో ఇదన్నమాట. ఇది చూసారా కొంచెం బయటకి ఇచ్చారు, డల్ పేస్ట్ చూపిస్తా ఉండండి. ఇదిగో అబ్జర్వ్ చేశారా, ఇంత బయటకు ఉందన్నమాట. ఇంత బయటికి కింద ఇక్కడ కూడా అంతా కిందకి బయటకి ఇచ్చారు. చూసారా, ఎందుకు ఇలా ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
సో ఇలా ఉంటుంది అన్నమాట. నేనైతే షెల్ఫ్స్లో కవర్స్ అయితే ఏమీ వేయలేదు, సిమెంట్ బల్లలు తీపిచ్చేసి గ్రానైట్ వేయించాము. మొత్తం ఎన్నైతే మనకి లేయర్స్ కావాలో అన్ని లేయర్స్కి గ్రానైట్ వేయించేసాము. వెనకాల అయితే టైల్స్ ఉన్నాయి. ఈ బీరువాలకి సేమ్ ఈ బీరువాల తలుపులు అయితే ఇయ్యే పెట్టామని చెప్పాను కదా, వీటికి మనకి సపోర్టింగ్గా ఇంకో ఇవైతే గ్రానైట్ మీద పెట్టడానికి కుదరదు అనేసి అన్నారని చెప్పి ఇది వచ్చేసి పీవీసీ షీట్ అన్నమాట. ఈ పీవీసీ షీట్ ఒకటి తీసుకున్నాము. వీటికి గ్రానైట్ కి పెట్టేసి ఇవి బీరువాలకి ఉంటాయి కదా, ఇవి ఫిక్స్ చేశారనమాట హోల్డర్స్. మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఇది చెక్కతో ఉన్నా కానీ ప్రాబ్లమే అని చెప్పి ఇంకా చెక్క పెట్టొద్దు అని డిసైడ్ అయ్యి ఇలాగ చేపించుకున్నాం అనమాట. చెక్క అంటే ప్లైవుడే, టేకు అలాంటివి అయితే ఏమీ కాదు. పైన కూడా ఇది ఇదే పీవీసీ షీట్ తో ఇలాగా పెట్టారనమాట. ఓకే, ఆ పైది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో ఇది వచ్చేసి తలుపులు ఏమైనాయి అంటే కొంచెం పెద్ద సైజ్ అయిపోయినాయి అన్నమాట. ఎందుకంటే చెక్క బల్లకి గ్రానైట్ బల్లకి కొంచెం ఇది హైట్ తగ్గిందనమాట. అందుకని చెప్పేసి ఏం చేశారంటే ఈ తలుపుల్ని కట్ చేయాల్సి వచ్చింది. ఇదిగో మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ తాళం ఉంది కదా, బేసిక్గా నేను 2 తలుపులకి తాళం పెట్టించాను అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలాగా కట్ చేశారనమాట. కట్ చేస్తే ఇది ప్లైవుడ్ కదా, ఇంకా చిరాగ్గా కనిపిస్తుందని చెప్పి తలుపు మనకి పెయింట్స్ వేస్తారు కదా, పెయింట్ వేసినప్పుడు వాళ్ళని పెయింట్ వేసేయమని చెప్పాను అనమాట. సో ఇవి కొంచెం చిన్నగా అయ్యాయి, పెద్దగా అయ్యాయి కాబట్టి తలుపులు కట్ చేశారు. ఇదిగో ఇలా ఉందన్నమాట. ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. ఇంకా ఈ తాళం పట్టదు. ఒకవేళ తాళం పట్టాలి అని అనుకుంటే తలుపులు మార్చాలి. ఇంకొకటి ఏంటంటే దీనికి మొత్తం పనంతా అయిన తర్వాత కార్పెంటర్ని అడిగామన్నమాట, స్లైడింగ్ డోర్స్ పెడితే ఎంత అవుతుంది అని. ఎక్స్ట్రాగా 40,000 రూపీస్ అవుతుంది అని చెప్పారు లిటరల్గా. నేనేంటి అని అంటే ఈ తలుపులు మంచిగా ఉన్నాయి, పాడవలేదు, ఎందుకు అనవసరంగా అని చెప్పి నేను స్లైడింగ్ డోర్స్ పెట్టించలేదన్నమాట. దీనికే నాకు ఆల్మోస్ట్ 1,30,000 అలాగ అయిపోయింది. ఇంకెందుకులే అని చెప్పి పెట్టించలేదన్నమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ కలర్ చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఈ కలరు ప్లస్ ఇది, ఈ 2 కాంబినేషన్ అయితే అదిరిపోయినాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లస్ ఈ డోరు అసలు మ్యాచ్ అవుతుందా అని అనుకున్నాను స్టార్టింగ్లో, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది కొంచెం సైజ్ తక్కువ. ఇది వచ్చేసి నారు చెయ్యి అంత, బేసిక్గా నారు చెయ్యి చాలా పెద్దది. ఇది నారు చెయ్యి అంత ఉంది వెడల్పు. ఇది కూడా నారు చెయ్యి అంత వెడల్పు ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చాలా చిన్నగా పెట్టారు, ఆల్మోస్ట్ ఒక 1.5 ఇంచ్ వరకు ఇది పెట్టారనమాట. ఇది ఇలా ఉంది. కింద చూసారు కదా, నేను చెప్పాను కదా కింద ఇలా కొంచెం వెడల్పుగా ఇచ్చారు లోపల అని చెప్పి. ఇది వచ్చేసి సెకండ్ బీరువా. ఇంకా బీరువాలు అన్నిటికి అలాగే ఇచ్చారండి. ఇక్కడ వచ్చి టైల్, అది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మార్బుల్, ఇక్కడ కూడా మార్బుల్, పైన కూడా మార్బుల్ అన్నమాట. మార్బుల్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి తలుపులకి అన్నిటికి నండి పాతవే. ఈ హోల్డర్స్ కూడా పాతవే అన్నమాట. ఇవి కూడా ఏం కొత్తగా కొనలేదు. ఈ తలుపులకి ఎగ్జిస్టింగ్ ఉంటాయి కదా, అవే అన్నమాట ఈ హోల్డర్స్ కూడా. కాకపోతే ఇవి కూడా ఈ గ్రానైట్కి పట్టదంట బేసిక్గా. సో గ్రానైట్కి చెక్క అంటుకోదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే భయము, ఇది చెక్క కాదు, చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇది పీవీసీ షీట్ అనేది అసలు అది హోల్డ్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి కొంచెం టెన్షన్ పెట్టాడు అనమాట కార్పెంటర్. ఇంకా అలాగే ఏదో ఒకటి ఏదైతే అది అయిందిలే అని చెప్పి ఇంకా ఇదిగో ఏదైతే గ్రానైట్ అంటిస్తారో అదే అదేమంటారు ఎర్రలైటే పెట్టి అంటించి అప్పుడు స్ప్రే చేశారనమాట. గోడకి కాదు, గ్రానైట్ కి దీనికి కూడా స్పేస్ ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంటది లోపల. దాని మీద ఇది పెట్టేసి తలుపులు పెట్టడానికి ఇది చేశారనమాట. ఇలాగా ఈ షీట్ ఒక్కటే 4,500 అయ్యిందండి. మళ్ళీ ఇది ఉంది కదా, ఈ సన్ గ్లాస్ ఉంది కదా, ఇది సన్ గ్లాస్ అన్నమాట.
ఈ సన్ గ్లాస్కి కూడా మనం ఫస్ట్ ఆర్డర్ చేసుకోవాలి. ఆర్డర్ చేసుకున్న తర్వాతనే మనకి అది ఇంటికి వస్తుంది అనమాట, ఒక 48 అవర్స్కి అలాగా. సో ఇదన్నమాట బీరువాలు ఇలా చేపించాము. ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి, నచ్చిందా నచ్చలేదా అనేది. ఇక్కడ స్పేస్ ఎక్కువ ఇవ్వడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు నచ్చింది ఏంటి అని అంటే కార్పెంటర్ ఇదిగో ఇది చూసారా, ఇదైతే ఎంత చండాలంగా పెట్టాడంటే అంత చండాలంగా పెట్టాడు. కానీ తప్పదు, ఎందుకంటే గ్రానైట్ కదా, గ్రానైట్ కాబట్టి ఎక్కువ చిల్లు పెడితే మళ్ళీ ఇరిగిపోతుంది అని చెప్పి పెద్ద చెక్కని ఇక్కడ అడ్డంగా పెట్టారు. అది ఎందుకు అంటే ఇలా తలుపేసినప్పుడు కనిపిస్తుందా మీకు, తలుపేసినప్పుడు లోపలికి వెళ్ళిపోకుండా ఉండడానికంట. సో ఇది ఒక్కటే నాకు నచ్చలేదు, మిగతాదంతా బాగా నచ్చింది. ఇది సెకండ్ తలుపు. ఇంకా మనది ఫైనల్ వచ్చి ఇది. మొన్న నేను బట్టలు సర్దినప్పుడు మీరు అందరూ చూసే ఉంటారండి, మనకి ఎస్పెషల్లీ ఈ ఏరియాలో అయితే ఫుల్ అబ్బో మా చెప్పలేనమాట. ఈ ఏరియా మొత్తం ఫుల్ చెదలన్నమాట. అయితే ఇలా ఇలా అంటే డొల్లలాగా సౌండ్ వచ్చేది. ఇంకా నేను అసలు పట్టింది అని అనుకోలేదు. ఈ పైన కూడా అంతే, ఇలాగిలాగా అంటే సౌండ్ డొల్లలాగా వచ్చేది. నేను జస్ట్ క్యాజువల్గా అనుకున్నాను అంతే, కానీ మరీ అన్ని పట్టేస్తాయని అనుకోలేదు నిజం చెప్పాలంటే. కాకపోతే చాలా చెదలు పట్టేసినాయి. తీపిచ్చి మంచి పని చేసాంలే, ఇదిగో పట్టు చీరలు అన్నీ పెట్టుకుంటాను కదా ఇక్కడ, అవన్నీ పాడవకుండా ఉన్నాయిలే అనుకుంటాను నిజంగా. సో ఇది థర్డ్ బీరువా అనమాట. ఇదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టమైంది స్పేస్. ఇక్కడ నిన్న కర్టెన్ రాడ్ ఇరిగిపోయింది అన్నాను కదా, చిల్లులు కొట్టరంట. ఎందుకు అని అంటే పగిలిపోతుందంట గ్రానైట్కి చిల్లులు కొడితే. దానికి సంబంధించింది వేరేవేవో ఉంటాయంట. కాకపోతే వాళ్ళు అరలైట్ పెట్టి అలా పర్మనెంట్గా కాకుండా టెంపరీగా పెట్టారు. ఇంకా టెంపరీ వరకు మనం చీరలు అలాగ ఉంచుకోలేము కదా, నలిగిపోయినట్టు ఉంటాయని చెప్పి నిన్నైతే ఇలాగ చీరల్ని సర్దేశాను. సో ఇదన్నమాట. ఇదిగో ఇదే రాడ్ దానికి పెట్టేది, ఇదే రాడ్ అన్నమాట. సో వెనకాలంతా ఈ కలర్ ఉంటుంది, ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా బ్లాక్ పైన, ఇటు కూడా ఇదంతా మూడు వైపులన గ్రానైట్ వచ్చింది, వెనకాల వచ్చేసి టైల్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ కూడా అంతే, మూడు వైపులన గ్రానైట్ వస్తుంది, వెనకాల టైల్స్ వస్తుంది. కింద కూడా అంతే, మూడు వైపులన గ్రానైట్ వస్తుంది, కింద అయితే వెనకాల అయితే మార్బుల్ వస్తుంది. దీనికి కూడా అలాగే పెట్టాడు. చూసారా ఎంత చిల్లు పెట్టాడో, ఎంత పెద్దది పెట్టాడో. నాకు అస్సలు నచ్చలేదంటే ఇదే అనమాట. నాకు బేసిక్గా మంచి స్మెల్ రావాలి అని చెప్పి నేను ఎక్కువగా కలరా ఉండలు అలా పెడతా ఉంటాను అనమాట. ఈ బీరువాల్లో అయితే ఎక్కువ కలరా ఉండలు, ఒక్కొక్కసారి ఎయిర్ ఉంటాయి కదా, ఎయిర్ ప్యాకెట్స్, అవి కూడా ఇందులో పెడతాను. ఈ రూమ్ లోనే కాకుండా మంచిగా అనిపిస్తుంది ఆ స్మెల్ అయితే. సో ఈ బీరువాలు అయితే ఇదండి. నేను చెప్పాను కదా, ఈ తాళం ఇంత వెడల్పు ఉండాల్సింది అక్కడ చాలా కట్ చేసేసారు కదా, కరెక్ట్గా నేను రెండు తాళాలు పెట్టించాను అనమాట. ఇవేమి అంత పర్మనెంట్ కాదు, కానీ జస్ట్ ఏదో క్యాజువల్గా పెట్టించాను ఈ తాళాలు. సో బీరువాలు అయితే ఇవన్నమాట. ఓకే, ఇప్పుడు కమింగ్ టు డ్రెస్సింగ్ టేబుల్. అసలు ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఈ రూమ్లోకి వచ్చి చూసిన వాళ్ళు ఎవరికైనా ఈ డ్రెస్సింగ్ టేబుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకు అనేది రీజన్ చెప్తా. యాక్చువల్గా ఇక్కడ ఉంది కదండి కింద, ఈ కింద బాత్రూమ్ అట్ సైడ్. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి మనకి చెక్క ఉండేదన్నమాట. చెక్క అంటే ఏమంటారు, ప్లైవుడ్ ఉండేది. ఆ ప్లైవుడ్ ఏంటి అంటే అక్కడ నీళ్ళు ఎక్కువ అయిపోయి ఇటు సైడ్కి వచ్చేసి ఈ చెక్కని డొల్ల చేసేసింది అనమాట. మొత్తం చెద అయితే పట్టలేదు, కానీ డొల్ల చేసేసింది కిందంతా. అందుకని చెప్పేసి ఇంకెలాగా బీరువాలన్నీ పాడేస్తున్నాం కదా అని చెప్పి ఇది కూడా మొత్తం తీపిచ్చేసాను. యాక్చువల్గా ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే ఎగ్జాక్ట్గా నాకు చెక్కతో అంటే ప్లైవుడ్తో చేశారు. ఎక్సెప్ట్ ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా, ఇవి తప్ప మిగతాదంతా ప్లైవుడ్తో చేశారనమాట. మొత్తం అవన్నీ తీపిచ్చేసాను. అవన్నీ తీపిచ్చేసి ఇదిగో ఇలా చేపించామన్నమాట. ఇది వచ్చేసి టైల్స్ అండి, ఇది వచ్చేసి మార్బుల్. ఇందాక బీరువాళ్ళకి చూసాం కదా అదే. ఇదిగో ఇది కూడా మార్బుల్ అన్నమాట.
కనిపించట్లేదు కదా, లైటింగ్ తక్కువ ఉంది ఏమనుకోకండి. ఇది కూడా మార్బులే. ఓకే, ఈ ర్యాక్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మార్బులే. ఇవి ర్యాక్స్ ఉన్నాయి కదా, మార్బుల్. ఇదిగో ఇది కూడా మార్బులే అన్నమాట. ఈ వెనకాలంతా వచ్చేసి టైల్స్. ఇవి కలర్ కాంబినేషన్ అయితే ఎలా ఉంటుందా అని అనుకున్నాను, కానీ పెట్టిన తర్వాత సూపర్ ఉందండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మనదంతా థీమ్ మీకు తెలుసు కదా, క్రీమ్ అండ్ బ్రౌన్. రూమ్ అంతా చూడండి మీరు, అక్కడ చూసిన క్రీమ్ అండ్ బ్రౌన్, అక్కడ చూసిన క్రీమ్ అండ్ బ్రౌన్, ఎక్కడ చూసినా మనదంతా క్రీమ్ అండ్ బ్రౌన్ లోనే కనిపిస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి మేజర్ థింగ్ ఏంటి అని అంటే ఈ తలుపులండి. ఇది గుమ్మము, తలుపు కాదు గుమ్మం. ఇది బాత్రూమ్ గుమ్మము. యాక్చువల్గా మేము ఏం చేసామంటే బాత్రూమ్ది కింద ఈ మూల లోపలికి పెట్టడానికి ఉంటది కదా, అది పాడైపోయింది అనమాట. పాడైపోయేసరికి మేమేం చేసామంటే బాత్రూమ్ గుమ్మం కూడా తీపిచ్చేసాం. ఇది చేశారు కదా, ఇది చేసినప్పుడు బాత్రూమ్ గుమ్మం కూడా తీపిచ్చేసాము. ఇంకా బాత్రూమ్ గుమ్మం కూడా తీపిచ్చేసి డార్క్ బ్లాక్ కలర్ గ్రానైట్ వేయించుకుందాము బాత్రూమ్ గుమ్మానికి అని చెప్పి ఇదిగో ఇలా వేసాను, ఇలా వేయించుకున్నామని కనిపిస్తుంది. డార్క్ బ్లాక్ కలర్ ఇది మార్బుల్ వేసామన్నమాట. అసలు ఎంత క్యూట్ గా ఉందో చూసారా, బ్లాక్ కి చాలా బాగుంది. మంచిగా బ్రైట్ గా షైన్ అవుతుంది. దీన్ని రోజు తుడుస్తూనే ఉంటాను అనమాట. అందుకని చెప్పి అంత షైన్ అయిపోతుంది. వీటిని కూడా తడి కూడా పెట్టి చంపేస్తాను పాపం వీటిని కూడా, కానీ అవి బేర్ చేస్తున్నాయి. ఇంకా డార్క్ బ్లాక్ అన్నమాట. చాలా అంటే చాలా మంచిగా షైనింగ్ గా ఉంటది అనమాట. నా ముఖం ఇందులో కనిపిస్తుంది బేసిక్ గా. చూడండి, చూసారా, పిచ్చి బట్టలు వేసుకున్నానని అనుకోకండి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాను. చూసారు కదా ఎంత షైనింగ్ కొడుతుందో. నాకైతే చాలా బాగా అనిపించినాయి అండి ఇవన్నీ. అయితే ఇక్కడ వచ్చేసి ఈ బాత్రూమ్ చౌకట్కి దీనికి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, నేను అసలు ఇది పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏదైతే పెట్టారో బ్రౌన్ కలర్ టైల్స్ అదే ఇక్కడ పెట్టారనమాట. ఇదైతే ఇంకా మంచి లుక్ ఇచ్చింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. ఈ బాత్రూమ్ తలుపు ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ తలుపు సరిపోదు. ఎందుకు, బాత్రూమ్ ది విడ్త్ హైట్ అంతా చేంజ్ అయిపోయింది అనమాట. సో ఎగ్జిస్టింగ్ తలుపు సరిపోదు కాబట్టి ఇంకా తిరగడం స్టార్ట్ చేశా. దీనికి డిజైన్ తలుపు పెట్టించాలా, ప్లెయిన్ తలుపు పెట్టించాలా, అసలు మనకు కావాల్సినవి ఉంటాయా, ఇన్ని రకాలుగా ఆలోచించి మా ఇంటికి దూరంగా వెళ్తే ఒకటే రోడ్లో ఎండ్లో ఇది ఉంటుంది అనమాట. ఏంటది, ఇలాంటి ఏమంటారు, ఏవో అంటారండి వీటిని, తలుపులు నీళ్లు పడినా కానీ పాడవని తలుపులు అంట. ఇవి ఏదో మర్చిపోయినా, యూపీవీసీ తలుపులో ఏదో అంటున్నారు. సో వీటి కోసం వెళ్ళి తిరిగి ఒకటే షాప్లో ఇంకా ఫైనల్ చేసేసాను. కాకపోతే నాకు నచ్చింది ఏంటి అని అంటే ఈ గెడ ఉంది కదా, ఈ గెడ ఇక్కడ పెట్టాల. ఇక్కడ పెట్టాడు ఆ కార్పెంటర్. ఇది చూడండి హ్యాండిల్ ఎక్కడ పెట్టాడు. ఈ అయితే అన్ని కొనలేదండి. లోపలది ఇది అన్ని కూడా పాతవే. అంటే మేము ఇంటికి వచ్చినప్పుడు కొన్ని తలుపులకి మార్చేసామన్నమాట. సో ఇవే వేపించేసాను అనమాట. మళ్ళీ అవి కొనటం ఎందుకులే అని చెప్పి. దీనికి కూడా సెపరేట్ గా 3500 ఎంతో అయింది తలుపుకు మట్టికే. ఇదైతే చాలా పొడుగొచ్చింది, కాకపోతే కట్ చేసేసారనమాట. సో ఇది కూడా బ్రౌన్ కలర్ లోనే ఉంటది. ఇలా చూస్తే చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇలా ఉంటది అనమాట. బ్లాక్, బ్రౌన్, మధ్యలో డార్క్ బ్రౌన్, అటు కూడా బ్రౌన్. ఇలా ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడు ఈ కిటికీ తలుపు నేను తీస్తూ ఉంటాను డే టైంలో. సో ఇదన్నమాట. ఆ పైన లైట్ ఉంది కదా, ఒక్క నిమిషం. ఈ పైన లైట్ ఉంది కదా, బేసిక్గా ఆ లైట్ ట్రూప్ బజార్ నుంచి తెప్పించామన్నమాట. అది కూడా కొరియర్ ఏమంటారు, మనకి ఇవి ఉంటాయి కదా, ఏమంటారు వాటి, ఊబర్ వాటిల్లో అలాగా తెప్పించామన్నమాట ట్రూప్ బజార్ నుంచి. అసలు ఇలా చూస్తే నాకు ఎగ్జాక్ట్గా హోటల్ రూమ్ ఎలా ఉంటుంది. నేను హయత్ వెళ్ళాను ముంబైలో. హయత్లో కంప్లీట్ లైట్స్ కంటే కూడా ఇలా బెడ్ బల్బ్స్ లాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట.
నాకు ఆ ఫీల్ అయిపోయింది. కాకపోతే ఈ బెడ్ ఒక్కటే మార్చాలి. ఇది కూడా బెడ్ మార్చడం కాదు, పరుపు మార్చాలి. పరుపు కూడా మార్చేద్దాము. ఇదిగో ఫైనల్గా అయితే మా ఇల్లు ఇలా ఉంది. ప్రస్తుతానికి నా బెడ్రూమ్ అయితే ఇలా ఉంది, మాస్టర్ బెడ్రూమ్. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాకు చెప్పడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.